Hello guys, welcome back to Nextup's videos channel. లాస్ట్ టెరాఫామ్ సిరీస్ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ టెరాఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం బ్రీఫ్గా అన్ని కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే చివర్లో ప్రొవైడర్స్ ఆఫ్ టెరాఫామ్ గురించి డిస్కస్ చేసి డెమాన్స్ట్రేషన్ కూడా చూసాం. యాజ్ పార్ట్ ఆఫ్ ద డెమాన్స్ట్రేషన్ అజూర్కి సంబంధించినటువంటి టెరాఫామ్ ప్రొవైడర్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి యూజింగ్ టెరాఫామ్ ఇనిట్ అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత అది అజూర్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుందో కూడా ఒక ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్ తోటి క్విక్గా చూసాం ఆ వీడియోలో. సో టెరాఫామ్కి కనెక్ట్ అవ్వడానికి టెరాఫామ్ నుంచి అజూర్కి కనెక్ట్ అవ్వడానికి మనకి ఆ వీడియోలో ఒక సర్వీస్ ప్రిన్సిపల్ అనేది ఉపయోగించాం. సో ఆ సర్వీస్ ప్రిన్సిపల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రొవైడర్స్కి కంటిన్యూషన్గా రీసోర్సెస్ వేరియబుల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావడం కోసం. If you haven't subscribed already, please go ahead and do it now and also click on the bell icon to receive the notifications and to miss any videos that I'm going to publish in the near future. Please do share and subscribe and encourage my channel. Let's get started. సో లాస్ట్ వీడియోలో మనం ప్రొవైడర్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రొవైడర్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, కమ్యూనికేషన్ ప్లగ్ఇన్ బిట్వీన్ టెరాఫామ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా మనం అజూర్కి సంబంధించినటువంటి ప్రొవైడర్ని టెరాఫామ్ ఇనిట్ అనే కమాండ్ తోటి ఇనిషియలైజ్ చేసి ఆ కమాండ్ని రన్ చేసినప్పుడు ఒక ఎగ్జిక్యూటబుల్ ఆ రెస్పెక్టివ్ టెరాఫామ్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం అజూర్కి కనెక్ట్ అవ్వడానికి ఒక సర్వీస్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి అజూర్కి ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత మనం ఇష్యూ చేసినటువంటి టెరాఫామ్ అప్లై కమాండ్ మనం ఏదైతే కోడ్ని యూజ్ చేసి డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ని యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం జరిగింది. అది ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ప్రొవైడర్స్ అంటే ఇట్స్ ఏ కమ్యూనికేషన్ ప్లగ్ఇన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద లైన్ ఈస్ రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ యూ డిప్లాయ్ ఆన్ టాప్ ఆఫ్ ఎనీ ఎన్విరాన్మెంట్, అజూర్లో కావచ్చు, ఏడబ్ల్యూఎస్లో కావచ్చు, జీసీపీలో కావచ్చు, VMwareలో కావచ్చు, ఎనీథింగ్ దట్ యూ క్రియేట్, డిప్లాయ్ like a virtual network, a virtual machine, a subnet, a network security group, a storage account, an S3 bucket, an elastic block storage, EC2 instance, anything that you deploy will be represented as an resource. This is another most important component of Terraform. So resources అనేవి ఒక కాంపోనెంట్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. మనం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్ని బట్టి మనం ఏ రీసోర్స్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం అనేది డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి కోడ్ని మనం టెరాఫామ్ డాక్యుమెంట్లో డిఫైన్ చేసిన తర్వాత ఆ కోడ్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఆ రెస్పెక్టివ్ రీసోర్సెస్ అన్ని కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో టెరాఫామ్ డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో రీసోర్స్ డెఫినేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రీసోర్స్ డెఫినేషన్ రీసోర్స్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. మీరు ప్రొవైడర్ డెఫినేషన్ చూసారు ఎర్లియర్ వీడియోలో. అక్కడ ప్రొవైడర్ని డిఫైన్ చేసినప్పుడు ప్రొవైడర్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు రీసోర్సెస్ని డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి, డిఫైన్ చేస్తున్నాం కాబట్టి రీసోర్స్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి, ఏడబ్ల్యూఎస్లో అయినా సరే, జీసీపీలో అయినా సరే, ఆర్ ఎనీ అదర్ ఎన్విరాన్మెంట్, టెరాఫామ్ సపోర్ట్ చేసే ప్రతి ఎన్విరాన్మెంట్లోనూ డిప్లాయ్ చేసేటటువంటి రీసోర్స్ బ్లాక్ ఆఫ్ కోడ్కి ఆ కీవర్డ్ అనేది మాత్రం రీసోర్స్ అనే ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ద రీసోర్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్. ఈ కీవర్డ్ కాంపోనెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రొవైడర్ని ఎలా అయితే ప్రొవైడర్ కీవర్డ్ రిప్రజెంట్ చేస్తుందో అలాగే రీసోర్సెస్ని రీసోర్స్ కీవర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ కొటేషన్ మార్క్స్ని స్టార్ట్ చేసి టైప్ ఆఫ్ ద రీసోర్స్, ఇన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ అజూర్ RM రీసోర్స్ గ్రూప్ అనేటటువంటి ఒక రీసోర్స్ని డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నాం మనం. సో కాంపోనెంట్ టైప్ వచ్చేసరికి రీసోర్స్, అండ్ ఆ రీసోర్స్ టైప్ ఏంటి అంటే రీసోర్స్ గ్రూప్ అనమాట. అది AWS తీసుకుంటే ప్రాబబ్లీ ఈ నేమ్ వేరేలాగా ఉండొచ్చు, AWS_రీసోర్స్ గ్రూప్ అని ఉండొచ్చు. అదే GCP తీసుకుంటే GCP_రీసోర్స్ గ్రూప్ అని ఉండొచ్చు. బట్ కీవర్డ్ విల్ బి ఆల్వేస్ రీసోర్స్. కాంపోనెంట్ టైప్, రీసోర్స్ టైప్, అండ్ ఈ కోడ్ బ్లాక్కి మనం డిఫైన్ చేసేటటువంటి కోడ్ బ్లాక్కి మనం పెట్టుకుంటున్నటువంటి నేమ్ ఇది.
ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్. కాంపోనెంట్ ఇది, టైప్ ఆఫ్ ద రీసోర్స్ ఇది, కాంపోనెంట్ టైప్ వచ్చి రీసోర్స్. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి టెర్రఫామ్ లో? ప్రొవైడర్ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి, తర్వాత ప్రొవిజనర్స్ ఉన్నాయి, దేర్ ఆర్ సో మెనీ మాడ్యూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ కాంపోనెంట్స్ లో రీసోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అండ్ ఈ రీసోర్స్ అనే కాంపోనెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి. మనం పిక్ చేసుకున్నటువంటి రీసోర్స్ ఏంటి అంటే అజూర్ కి సంబంధించినటువంటి రీసోర్స్ గ్రూప్ అనేటటువంటి రీసోర్స్. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలంటే ఈ కోడ్ ని మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసేటప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి రిప్రజెంటేషన్ కోసం ఒక నేమ్ పెట్టుకుంటాం, అది లాస్ట్ లో వస్తుంది. అంటే 3 వాల్యూస్ ని పాస్ చేయాలి రీసోర్స్ డెఫినేషన్ లో ఎప్పుడు కూడా. ఒకవేళ అదే వీనెట్ అయితే రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ వర్చువల్ నెట్వర్క్ అని ఉంటుంది. అదే ఒకవేళ విఎం అయితే రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ వర్చువల్ అండర్ స్కోర్ మిషన్ అని ఉంటుంది. తర్వాత మనం కావాల్సినటువంటి నేమ్ ఇస్తున్నాం. ఇది జేసన్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వీ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ సింటాక్స్ స్పెసిఫిక్ కొటేషన్ మార్క్స్ కానీ, సెమీ కోలన్స్ కానీ, కామాస్ కానీ అట్లాంటివి ఫాలో అవ్వక్కర్లేదు. డైరెక్ట్ గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ ని హెచ్సిఎల్ అంటారు, HashiCorp లాంగ్వేజ్. సో ఇక్కడ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మనం యూజువల్ గా పోర్టల్లో ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఏంటి? నేమ్ ఇస్తాం, లొకేషన్ ఇస్తాం, సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. ట్యాగ్స్ ఆప్షనల్, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది. సో ఈ టైప్ ఆఫ్ రిసోర్స్ కి యాక్సెప్టబుల్ వాల్యూస్ ఇవి, యాక్సెప్టబుల్ కీస్ ఇవి, వాటికి ఇచ్చేటటువంటి వాల్యూస్ ఇవి. నేమ్ ఇస్తున్నాం, అలాగే వాల్యూ ఇస్తున్నాం. నేమ్ అంటే ఇది కీ అనమాట, కీ వాల్యూ పేరు కదా ఇది. సో ఈ కీకి ఎప్పుడు కొటేషన్ మార్క్స్ అక్కర్లా హెచ్సిఎల్లో, వాల్యూకి మాత్రమే వీ నీడ్ టు సరౌండ్ కొటేషన్ మార్క్స్. అండ్ డైరెక్ట్ గా ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చేసిన లాగా కామర్స్, సెమీ కోలన్స్ అండ్ ప్రతి చోట కొటేషన్ మార్క్స్ అక్కర్లేదు, డబల్ కోట్స్ అక్కర్లేదు. సో దిస్ ఈస్ హౌ ఏ రీసోర్స్ డెఫినిషన్ వుడ్ బి. రైట్, సో లెట్స్ మూవ్ ఆన్ విత్ శాంపుల్ కోడ్. మనం కొంత కోడ్ ని రాసుకుందాం, లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్ మనం రాయటం మొదలు పెడదాం. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే, కోడ్ ని రాసే ముందు మనకి టెర్రఫామ్ నుంచి అజూర్ కనెక్ట్ అవ్వడానికి ఒక సర్వీస్ ప్రిన్సిపల్ కావాలి. కాబట్టి ఫస్ట్ మనం పోర్టల్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఒక సర్వీస్ ప్రిన్సిపల్ ని క్రియేట్ చేసుకుందాం. సో ఐ స్విచ్ టు మై పోర్టల్ విండో అండ్ ఇక్కడ నేను అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళి అజూర్ యాక్టివ్ డైరెక్టరీలో ఐ విల్ క్రియేట్ ఏ సర్వీస్ ప్రిన్సిపల్. యాప్ రిజిస్ట్రేషన్స్కి వెళ్ళి ఇక్కడ నేను న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి, సో టెర్రఫామ్ ఆర్ TF యూజర్, whatever the name you would like to give, right? Terraform user, platform web and register అంటే ఈ డిఫాల్ట్ ఆప్షన్స్ తీసుకుని క్రియేట్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటి బేసిక్ గా అంటే 4 వాల్యూస్ కావాలి మనకి. లెట్స్ టేక్ దోస్ వాల్యూస్. ఫస్ట్ వచ్చేసరికి క్లయింట్ ఐడి, అది ఏదైతే ఇక్కడ అప్లికేషన్ ఐడి అని ఉందో అదే క్లయింట్ ఐడి, బ్రాకెట్ లో క్లయింట్ అని ఇచ్చారు. సో క్లయింట్ ఐడి. తర్వాత టెనెంట్ ఐడి, అది కూడా ఇక్కడ మనకి టెనెంట్ ఐడి ఉంది, అది తీసుకోవచ్చు. తర్వాత సబ్స్క్రిప్షన్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి వేరే చోట నుంచి తీసుకుందాం మనం. దీనికి ఒక పాస్వర్డ్ కావాలి కాబట్టి క్లయింట్స్ అండ్ సీక్రెట్స్కి వెళ్ళి ఆ క్లయింట్స్ అండ్ సీక్రెట్స్లో న్యూ సీక్రెట్ అని చెప్పి మనం ఒక సీక్రెట్ని జనరేట్ చేసుకోవాలి. సో సీక్రెట్ 1 అంటున్నాను, సింపుల్గా యాడ్ అని చెప్పి ఈ వాల్యూని కాపీ చేసుకోవాలి. ఈ వాల్యూ ఒకసారే కనిపిస్తుంది. ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ పేజ్ ఇట్ విల్ బి గాన్. మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం తప్ప వేరేది ఏమి ఉండదు అనమాట. సో క్లయింట్ సీక్రెట్, క్లయింట్ సీక్రెట్ వచ్చేసరికి క్లయింట్ అండర్ స్కోర్ సీక్రెట్. ఇవన్నీ ఎందుకు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అలాగే ఫైనల్ గా సబ్స్క్రిప్షన్ ఐడి. ఈ ఆర్డర్ లో కాదు మనకు కావాల్సింది. I'll tell you how in which order we are going to use this. సబ్స్క్రిప్షన్ ఐడి స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ గా ఇలా చెక్ చేసుకోండి. సో ఓవర్ వ్యూ పేజ్కి వెళ్తే ఆర్ యాక్టివ్ డైరెక్టరీ ఓవర్ వ్యూ పేజ్కి వెళ్ళిన సమ్వేర్ ఎక్కడో ఒక చోట మనకి మన సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన ఐడి కనిపిస్తుంది. సో లెట్ మీ టేక్ దాట్ ఫ్రమ్ సమ్వేర్. ఓకే, లెట్ మీ గో టు ద రీసోర్స్ గ్రూప్. అదర్వైజ్ మేబీ మనకున్న రీసోర్స్ గ్రూప్స్ లో ఏదో ఒక రీసోర్స్ గ్రూప్ ని తీసుకుని we can pick the subscription ID from there. Yeah, subscription ID idi. Right, so these values are important. Now ఇప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఒక యాప్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఒక యాప్ ని క్రియేట్ చేసి ఆ యాప్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం తెచ్చుకున్నాం. క్లయింట్ ఐడి తీసుకున్నాం, టెనెంట్ ఐడి తీసుకున్నాం, సీక్రెట్ తీసుకున్నాం. ఇఫ్ యూ సీ నౌ
or refresh this page, it will be gone. You can't see that again. అందుకని అది కాపీ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ కనబడుతుంది కాపీ చేసుకోవడానికి. అండ్ దెన్ సబ్స్క్రిప్షన్ ఐడి, ఏ రీసోర్స్ గ్రూప్ నుంచి అయినా ఏ రీసోర్స్ నుంచి అయినా ఫెచ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్. ఇదంతా మనకి ఎందుకు అంటే, ఇప్పుడు మనం కోడ్ రాయబోతున్నాం కాబట్టి, మనం టెరాఫార్మ్ నుంచి అజూర్కి ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను గూగుల్కి వెళ్ళి అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ అని సెర్చ్ చేశాను బ్యాక్. సో సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ పేజ్లో ఐ గాట్ అన్ ఎగ్జాంపుల్ కోడ్ ఫర్ అజూర్ ఆర్ఎం టెరాఫార్మ్లో నేను వాడుకోవడానికి. ఇది ప్రొవైడర్ కోడ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు ఈ కోడ్ని. సో కాపీ దిస్ కోడ్ అండ్ ఓపెన్ యువర్ విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్. ఇక్కడ నేను ఒక ఫోల్డర్, ఎంప్టీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఎస్ main.tf టెరాఫార్మ్ ఫైల్ అనమాట. సో main.tf అని ఈ కోడ్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నేనేం చెప్తున్నానంటే, మన టెరాఫార్మ్కి నువ్వు టెరాఫార్మ్ రిజిస్ట్రీకి వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రొవైడర్ని తెచ్చుకో, అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ని తెచ్చుకో, దట్ ఈస్ ద లేటెస్ట్ ప్రొవైడర్. అండ్ కొత్త ప్రొవైడర్స్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా, కాన్ఫిగర్ ద మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొవైడర్. ఇక్కడ మనం యాక్చువల్లీ మనకు కావాల్సినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని పేస్ట్ చేసుకుంటాం, ఇందాక కాపీ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని. సో లెట్స్ పుట్ ఇట్ హియర్. ఇది లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. So client ID, tenant ID, let me put the subscription ID in the beginning. As order follow alani ledu, but I have a sample code which follows this order. So let me put it that way to avoid any issues while deploying. Client ID, client secret, and tenant ID. So these are the values. In align chesukochu meeku nachinatuga. There's nothing wrong in it. You can align it. అండ్ ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఈ చివరుండే వాల్యూస్ని ఆబ్వియస్లీ టెరాఫార్మ్లో కొటేషన్స్ తోటి సరౌండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, సో ప్రొవైడర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రాసుకోగలిగాం ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ విత్ ఏ రీసోర్స్ బ్లాక్. సో అజూర్కి సంబంధించినటువంటి రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఐ నీడ్ టు డూ, అగైన్ గూగుల్కి వెళ్ళి you can search within the group. So Azure RM virtual network resource అని అలా కాకుండా Azure resource group resource example అంటున్నాను. సో నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ దొరికింది. సో ఇదే ఫాలో అవుతాం మనం రియల్ టైంలో కూడా కోడ్ని రాసుకునేటప్పుడు. when we wanted to write the code, so we follow the same mechanism. So this is the example usage. So let's go back to switch back to your code and ఇందాక నేను చెప్పినటువంటి స్లైడ్లో చూపించినటువంటి దానికి మ్యాచ్ అవుతుంది. టైప్ ఆఫ్ ద కాంపోనెంట్ రీసోర్స్, తర్వాత ఏమో టైప్ ఆఫ్ ద రీసోర్స్ వచ్చేసరికి అజూర్ రీసోర్స్ గ్రూప్, నేమ్ ఆఫ్ ద రీసోర్స్ వచ్చేసరికి ఆర్జీ. దాంట్లో మనం ఇది కోడ్ బ్లాక్ నేమ్, ఇది యాక్చువల్ రీసోర్స్ నేమ్ కాదు. ఇది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి మనం ఇస్తున్న నేమ్, యాక్చువల్ రీసోర్స్ నేమ్ ఇది అవుతుంది అనమాట. సో ఇక్కడ సేమ్ అదే టైప్ ఆఫ్ ద కాంపోనెంట్ రీసోర్స్, ఆ రీసోర్స్లో టైప్ ఆఫ్ రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ రీసోర్స్ గ్రూప్, దాని నేమ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్. సో లెట్ మీ give it RG1, name of the resource group, actual name, next stops videos, location వచ్చేసరికి whatever the location, East US. ఒకసారి ఇక్కడ నేను చెక్ చేసుకుంటాను, let me check that, ఎందుకంటే లొకేషన్ నేమ్స్లో స్పేసెస్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఈస్ట్ యూఎస్కి స్పేస్ ఉంది కాబట్టి let me pick that space. And tags అనేవి ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ద ట్యాగ్స్, యూ కెన్ మెన్షన్ ద ట్యాగ్స్. తర్వాత ఈ రీసోర్స్ గ్రూప్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ అంటే, ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ ఇన్ దిస్ రీసోర్స్ గ్రూప్, ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ వీనెట్. సో మళ్ళీ నేను టెరాఫార్మ్ డాక్యుమెంట్కి వెళ్ళి దిస్ టైమ్ ఐ విల్ సెర్చ్ ఫర్ వర్చువల్ నెట్వర్క్, ఇందాక మనం సెర్చ్ చేసినవే. సో అజూర్ వర్చువల్ నెట్వర్క్ రీసోర్స్ అన్నాను. HashiCorp ఎగ్జాంపుల్కి వెళ్తే అక్కడ నాకు ఒక శాంపుల్ కోడ్ కనిపించింది. సో ఐల్ టేక్ దిస్ కోడ్, దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్, బికాస్ ఇట్ కంటైన్స్, ఇందులో అన్ని కూడా ఒకటే, కాకపోతే ఒక్కొక్క దాంట్లో కొన్ని వాల్యూస్ని ఎక్స్ట్రా ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇదేమో సింపుల్గా రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేశారు ఇక్కడ మనం వాడిన ఎగ్జాంపుల్ లాగా. ఇదేమో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. టైప్ ఆఫ్ ద రిసోర్స్ వచ్చేసరికి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్.
తర్వాత అజూర్ ఆర్ఎం నెట్వర్క్ DDoS ప్రొటెక్షన్ ప్లాన్, ఆ తర్వాత నెట్వర్క్ వర్చువల్ నెట్వర్క్. మనకు కావాల్సింది వర్చువల్ నెట్వర్క్ కాబట్టి లెట్స్ పిక్ దిస్ కోడ్ అప్. ఇక్కడి వరకు సరిపోతుంది. ఇవన్నీ కూడా కింద చూపించినవన్నీ పైన వాటికి సంబంధించినవి అనమాట. సో లెట్స్ పిక్ దిస్ కోడ్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ఆర్ కోడ్ టెంప్లేట్. లాస్ట్ లో ఒక బ్రాకెట్ ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జాంపుల్ అన్నాడు కాబట్టి లెట్స్ నేమ్ ఇట్ యాజ్ VNet1 అండ్ వర్చువల్ నెట్వర్క్ పేరు వచ్చేసరికి యాక్చువల్ నెట్వర్క్ పేరు నెక్స్టాప్స్ VNet అండ్ లొకేషన్ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రతిసారి మనం సేమ్ లొకేషన్ ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం లొకేషన్ ని మెన్షన్ చేసి పెట్టుకున్నాం ఎక్కడ రీసోర్స్ గ్రూప్ రీసోర్స్ లో. ఆ లొకేషన్ ని దీంట్లోకి రిఫర్ చేయొచ్చు. ఎలా రిఫర్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. లొకేషన్ నేమ్ వచ్చేసరికి పైన డిఫైన్ చేసినటువంటి రీసోర్స్ గ్రూప్, దట్ ఈస్ అజూర్ RM_resource_ group. ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. ఎగ్జాంపుల్ కాదు, మన బ్లాక్ నేమ్ ఏంటి, RG1. ఈ రీసోర్స్ లో ఈ కోడ్ బ్లాక్ లో లొకేషన్ అనే దానికి ఏ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేయండి అని చెప్తుంది అనమాట. సేమ్ అలాగే రీసోర్స్ గ్రూప్ నేమ్ కూడా అంతే, RG1.name. ఈ రెండు వాల్యూస్ ని మనం పైన డిఫైన్ చేసాం కాబట్టి ఈ VNet క్రియేట్ అయ్యేటప్పుడు కావాల్సినటువంటి వాల్యూస్ ని దీని నుంచే వాడుకుంటుంది అనమాట. మళ్ళీ మనం టైప్ చేయకర్లా. దీనివల్ల ఏమవుతుంది, డైనమిక్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఎనేబుల్ అవుతుంది. ఒకసారి ఏదైనా మార్చాల్సి వస్తే ఇక్కడ మారిస్తే చాలు, మనం రిఫర్ చేసిన ప్రతి చోట కూడా ఆ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతాయి. దానికోసం ఇట్లా అనమాట. అండ్ ఏదైతే అడ్రస్ స్పేస్ మనం వాడాలనుకుంటున్నామో ఆ అడ్రస్ స్పేస్ అక్కడికి VNet కి సంబంధించినటువంటి డెఫినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ VNet లో ఒక సబ్నెట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. సో సబ్నెట్ కి సంబంధించిన డెఫినేషన్ కావాలి మళ్ళీ మనకి. సో లెట్ us గో బ్యాక్ టు అవర్ దిస్ థింగ్. అండ్ ఇక్కడ సబ్నెట్ డెఫినేషన్ లేదు కాబట్టి యూ కెన్ సెర్చ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ వీటిలోనే ఇదిగో నెట్వర్క్ సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి కాబట్టి సమ్వేర్ ఇక్కడ ఎక్కడో సబ్నెట్ కి సంబంధించినటువంటి కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ తీసుకుని మనం డిఫైన్ చేస్తే సరిపోతుంది. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, లైక్ యూ కెన్ సెర్చ్ ఫర్ వర్చువల్ నెట్వర్క్ అనకుండా అజూర్ RM వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ రీసోర్స్ దిస్ టైం. సబ్నెట్ రీసోర్స్ కావాలి కాబట్టి మనకి ఆ సబ్నెట్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ని తీసుకుందాం మనం. సో లెట్ మీ ఫైండ్ అవుట్ వెదర్ ఐ హ్యావ్ ఎ సబ్నెట్ రీసోర్స్. I think I do remember it on top of my head. I think it'll be like Azure RM_subnet, I believe. Yeah, here it is. సో ఈ కోడ్ బ్లాక్ కావాలి. ఇక్కడ ఎలా డిఫైన్ చేశారో చూడండి, సేమ్ అదే మనం ఫాలో అవుతాం. సో దీంట్లో మనకు కావాల్సింది రీసోర్స్ గ్రూప్ ఆల్రెడీ చెప్పి పెట్టాం, VNet డెఫినేషన్ ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సింది సబ్నెట్ ఎగ్జాంపుల్. కాబట్టి సబ్నెట్కి ఏమేం కావాలి, నేమ్ కావాలి, సబ్నెట్ నేమ్, వర్చువల్ నెట్వర్క్ నేమ్ కావాలి, రీసోర్స్ గ్రూప్ నేమ్ కావాలి, సబ్నెట్కి ఇచ్చేటటువంటి అడ్రస్ స్పేస్ కూడా కావాలి. సో లెట్స్ కాపీ దిస్ కోడ్. అండ్ ఇది కూడా లాస్ట్లో ఒక బ్రాకెట్ తోటి ఎండ్ అవుతుంది కాబట్టి అజూర్ సబ్నెట్ 1 అందాం ఇది. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి మనం సబ్నెట్ 1 అని ఇచ్చుకుందాం, యాక్చువల్ నేమ్ ఇది. రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి అగైన్ అజూర్ RM రీసోర్స్ గ్రూప్ _ఎగ్జాంపుల్ కాదు, RG1. అండ్ VNet కూడా అంతే, అజూర్ _వర్చువల్ నెట్వర్క్. సో ఈ బ్లాక్ ఇక్కడ వచ్చేసరికి దీని నేమ్ ఇవ్వాలి ఈసారి, VNet1.name. ఆ VNet లో సబ్నెట్ కింద క్రియేట్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ దిస్ టెంప్లేట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టెంప్లేట్ ని మనం సేవ్ చేసి what we'll do is we'll enter into that folder. ఎక్కడైతే కోడ్ ఉందో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి అక్కడ మనం Terraform init చేసి we'll try to deploy this particular infrastructure. సో దీని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మనం ఒక వేరియబుల్స్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఐ హ్యావ్ ఎ శాంపుల్ కోడ్ హియర్ విత్ మీ. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ వరకు మనం డిప్లాయ్ చేసేద్దాం. చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ లైక్ వర్చువల్ మిషన్ అవన్నీ కూడా యాడ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిప్లాయ్ చేద్దాం. సో ఉన్నటువంటి కోడ్ని నేను డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత వాల్యూస్ని మార్చి మళ్ళీ డిప్లాయ్ చేద్దాం, ఏం చేస్తుంది అనేది చూద్దాం మనం. సో లెట్ మీ లాంచ్ మై కమాండ్ ప్రాంప్ట్ హియర్ అండ్ ఎంటర్ ఇన్ టు దట్ ఫోల్డర్.
వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ ఉంది, Azure ఎగ్జాంపుల్ అని. సో ఇందులో నేను ఇప్పుడు రాసుకున్నటువంటి main.tf ఫైల్ ఉంది, ఒకటే ఒక ఫైల్. సో వాట్ ఐ నీడ్ టు డూ అంటే terraform స్పేస్ init ఫస్ట్ కమాండ్. సో అలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది, మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం ఏం చేసింది అది అనేది. ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఐ విల్ డ్రాగ్ ఇట్ బ్యాక్ టు దిస్ లొకేషన్. సో ఏం జరిగింది అప్పుడు టెరాఫామ్ ఇనిట్ చేసినప్పుడు, టెరాఫామ్ కి కనెక్ట్ అయ్యి నెసెసరీ ప్రొవైడర్ని, ఏదైతే ప్రొవైడర్ డెఫినేషన్ మనం డిఫైన్ చేసామో దాని ప్రకారం 2.4.46.0 ప్రొవైడర్ని డౌన్లోడ్ చేసుకుని మన లొకేషన్లో పెట్టుకుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నవ్ ఇట్స్ టైమ్ టు డిప్లాయ్ అవర్ కోడ్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ టెరాఫామ్ వ్యాలిడేట్ యాజ్ అ కమాండ్. అది ఏం చేస్తుందంటే ఉన్నటువంటి main.tf ఫైల్లో ఉన్న కోడ్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది సింటాక్స్ పరంగా. ఇఫ్ యూ గివ్ ఎనీ కైండ్ ఆఫ్, సరే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం ఒక బ్రాకెట్ తీసేసి ఇఫ్ యూ ఇష్యూ ద సేమ్ కమాండ్, ఎర్రర్ ఉంది కోడ్లో అని చెప్పేస్తుంది సింటాక్స్ లో. సో టెరాఫామ్ వ్యాలిడేట్ ఈస్ టు వ్యాలిడేట్. ఎక్కడ ఎర్రర్ ఉంది, 38 లైన్లో లాస్ట్ లైన్లో మనం బ్రాకెట్ మర్చిపోయాం. వెన్ యూ గివ్ ఇట్ అగైన్ యూ కెన్ సీ దట్ కాన్ఫిగరేషన్ ఈస్ వ్యాలిడ్. తర్వాత మనం టెరాఫామ్ అప్లై చేసినప్పుడు ఆర్ టెరాఫామ్ అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ టెంప్లెట్ అంతా రీడ్ చేసుకుని ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చినటువంటి సర్వీస్ ప్రిన్సిపల్ తోటి అజూర్కి కనెక్ట్ అయ్యి మనం డిఫైన్ చేసినటువంటి రీసోర్సెస్ని డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో అప్లై చేసే ముందు మనం క్రియేట్ చేసుకున్నటువంటి సర్వీస్ ప్రిన్సిపల్కి రెస్పెక్టివ్ ప్రివిలేజెస్ ఇవ్వాలి. ఆ ప్రివిలేజెస్ ఇవ్వాలంటే మనం మన సబ్స్క్రిప్షన్కి వెళ్ళి సబ్స్క్రిప్షన్ ప్రాపర్టీస్లో యాక్సెస్ కంట్రోల్ దగ్గర we need to give a specific user, add role assignment and contributor role. Next evarki ante need to choose that particular Terraform user, tf user 1. అతనికి మన సబ్స్క్రిప్షన్ మీద ఫుల్ ప్రివిలేజెస్ ఇస్తున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ అండ్ ఫినిష్ అంటే యాడింగ్ రోల్ అసైన్మెంట్ లో ఈ సబ్స్క్రిప్షన్ మీద మనం క్రియేట్ చేసుకున్నటువంటి సర్వీస్ ప్రిన్సిపల్కి ఫుల్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒకవేళ ఈ యాక్టివిటీ కనుక మనం చేయకపోతే మనం టెరాఫామ్ అప్లై చేసినప్పుడు మీకు కావాల్సినటువంటి ప్రివిలేజెస్ లేదని చెప్పి ఎర్రర్ వచ్చి డిప్లాయ్మెంట్ ఆగిపోతుంది. సో సిన్స్ వి గివెన్ ద యాక్సెస్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ద నెసెసరీ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ యూజర్, నౌ యూ షుడ్ బి ఏబుల్ టు డూ దాట్. సో లెట్ మీ గో ahead and do Terraform apply now, and before that let me clear the screen. All right, so let's go ahead and do the Terraform plan first. Terraform validate చూసాం మనం. Terraform ప్లాన్ చేస్తే ఆ కోడ్ తోటి ఏం జరగబోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తుంది కోడ్ అల్టిమేట్ గా అజూర్ కనెక్ట్ అయ్యి అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. తర్వాత మనం Terraform అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆ కొత్త రీసోర్స్ గ్రూప్, దాంట్లో వీనెట్ లో సబ్నెట్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది తెలుసుకుందాం. తర్వాత రెస్ట్ ఆఫ్ ద కోడ్ ని నేను కాపీ పేస్ట్ చేసి ఐ కంటిన్యూ డూయింగ్ ద డిప్లాయ్మెంట్. సో 3 resources will be added, 0 to change, 0 to destroy. ఏమేమి యాడ్ అవుతున్నాయి అంటే ప్లస్ సింబల్స్ ఉన్నాయన్నీ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఒక సబ్నెట్ యాడ్ అవుతుంది, ఒక వీనెట్ యాడ్ అవుతుంది, ఒక రీసోర్స్ గ్రూప్ యాడ్ అవుతుంది. ఇవి 3 resources. సో లెట్స్ గో ahead and do Terraform apply. సో ఇప్పటి వరకు మనం ఐ థింక్ 4 కమాండ్స్ నేర్చుకున్నాం. Terraform init వచ్చేసరికి ప్రొవైడర్ ఇనిషియలైజేషన్ కోసం, Terraform validate వచ్చి కోడ్ ని వ్యాలిడేట్ చేయడం కోసం, Terraform ప్లాన్ వచ్చేసరికి సిమ్యులేట్ చేయడం కోసం, Terraform అప్లై వచ్చేసరికి డిప్లాయ్మెంట్ ని ఇనిషియలైజ్ చేయడం కోసం. సో ఎంటర్ వాల్యూ ఎస్ అంటే ఇది వెళ్ళి అక్కడ మనకు కావాల్సినటువంటి ఆ రీసోర్స్ గ్రూప్ ని, ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది, తర్వాత ఆ వీనెట్ ని క్రియేట్ చేస్తుంది, ఆ తర్వాత సబ్నెట్ ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో వీనెట్ రీసోర్స్ గ్రూప్ క్రియేషన్ కంప్లీటెడ్ ఆఫ్టర్ 4 seconds, అండ్ తర్వాత వీనెట్ క్రియేషన్ స్టార్ట్ అయింది. వీనెట్ లోపల సబ్నెట్ ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ పేజ్ హియర్ వైల్ దట్ ఈస్ హ్యాపెనింగ్, యూ కెన్ సీ ద రీసోర్స్ గ్రూప్ ఈస్ పాపింగ్ అప్. కంప్లీట్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది ఒకసారి. సో వీనెట్ ఈస్ క్రియేటెడ్. వీనెట్ కి 10 seconds పట్టింది.
తర్వాత సబ్నెట్కి ఒక 7 seconds పెట్టింది. అప్లై కంప్లీట్ 3 రిసోర్సెస్ యాడెడ్. ఇదిగో మన రిసోర్స్ గ్రూప్. ఇందులో మనకి ఒక వీనెట్ యాడ్ అయిపోయింది. వీనెట్తో పాటు వీనెట్ లోపల సబ్నెట్ కూడా యాడ్ అయింది. ఇలా మనం టెరఫామ్ ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. టెరఫామ్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేయొచ్చు. సో నౌ లెట్స్ గో అహెడ్ అండ్ యాడ్ ద అడిషనల్ కాంపోనెంట్స్, రైట్? ఆ అడిషనల్ కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి మనం ఆ VM ని ఎలా డిప్లాయ్ చేయాలో చూసి విల్ ర్యాప్ అప్ దిస్ వీడియో సో దట్ మినిమం ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి డిప్లాయ్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో లెట్ మీ పేస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ and try to deploy a virtual machine within this subnet with 2012 operating system as the OS. Okay, let me switch back to my code. So మనం subnet వరకు చేసుకున్నాం. Now I'm pasting the code. సో ఈ కోడ్ కూడా చూడండి మీరు. జస్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది హౌ టు డిఫైన్ ద రీసోర్సెస్ అనేది. సో ఈ రీసోర్స్ వచ్చేసరికి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ టైప్ ఆఫ్ రీసోర్స్, దానికి ఒక నేమ్ ఇచ్చాం NSG1 అని చెప్పి. అండ్ తర్వాత హార్డ్ కోడ్ చేసిన వాల్యూని ఇక్కడ యాక్చువల్గా అయితే నెక్స్ట్ మనం చూడబోయే ఎగ్జాంపుల్స్ తోటి ఎగ్జాంపుల్లో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్స్ని ఎలా వాడతారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. తర్వాత ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్కి ఒక రూల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించినటువంటి దాన్ని రిఫరెన్స్ కింద వాడుకుంటూ ఒక RDP అలో చేయమని చెప్పి ఒక రూల్ని క్రియేట్ చేసాం. తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని సబ్నెట్కి అసోసియేట్ చేయడానికి ఈ రీసోర్స్ వాడుతున్నాం ఇక్కడ. ఇవన్నీ కూడా మనం ఇచ్చుకునే నేమ్స్. ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ మాత్రం డైనమిక్గా ఇక్కడి నుంచి వీటి నుంచి జనరేట్ అవుతున్నాయి అనమాట. తర్వాత మన వర్చువల్ మిషన్ కోసం ఒక నిక్ కార్డ్ని క్రియేట్ చేస్తున్నాం. టైప్ ఆఫ్ ద రీసోర్స్ వచ్చేసరికి నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఆ తర్వాత ఓవరాల్గా వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేస్తున్నాం. దాని పేరు ఇది, అది రీసోర్స్ గ్రూప్లో ఉంటుంది. ఆ రీసోర్స్ గ్రూప్ ఉన్న లొకేషన్లోనే డిప్లాయ్ అవుతుంది. దాని సైజ్ ఇది, యూజర్ నేమ్, పాస్వర్డ్, అండ్ తర్వాత ఏదైతే నెట్వర్క్ కార్డ్ని దీన్ని క్రియేట్ చేసామో ఆ నెట్వర్క్ కార్డ్కి ఇచ్చిన కాన్ఫిగరేషన్లో IP అడ్రస్ డైనమిక్గా రావాలని చెప్పాం. అండ్ ఈ వర్చువల్ మిషన్ ఏ OS తో క్రియేట్ అవ్వాలంటే సోర్స్ ఇమేజ్ రిఫరెన్స్ వచ్చేసరికి విండోస్ 2012 సర్వర్ R2 లేటెస్ట్, స్టోరేజ్ వచ్చేసరికి స్టాండర్డ్ LRS ని రీడ్ రైట్ ఫార్మాట్ లో చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం చేయబోతే నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు గమనిస్తే మనం ఇందాక చేసినటువంటి యాక్టివిటీ వల్ల ఒక స్టేట్ ఫైల్ జనరేట్ అయింది, TF స్టేట్ ఫైల్. ఈ స్టేట్ ఫైల్ ఇప్పటిదాకా ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ని గురించి రికార్డ్ ఉంటుంది దాంట్లో. సో దానికి తెలుస్తుంది ఆల్రెడీ వీనెట్ ఉంది, సబ్నెట్ ఉంది. నౌ ఐ నీడ్ టు యాడ్ అడిషనల్ రీసోర్సెస్ వాట్ ఎవర్ ఈస్ యాడెడ్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఫైల్, అవి మాత్రమే యాడ్ చేయాలని. ఒకవేళ ఈ స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోయినా కరప్ట్ అయిపోయినా టెరఫామ్ కి తెలియదు ఇంతకు ముందు ఏం డిప్లాయ్ చేశారని. సో మొత్తం బిగినింగ్ నుంచి డిప్లాయ్ చేసుకుంటాకి ట్రై చేస్తుంది అనమాట. అది లాస్ట్ లో చూపిస్తాను. బట్ నౌ లెట్స్ స్విచ్ బ్యాక్ టు అవర్ కన్సోల్ అండ్ టెరఫామ్ ఫస్ట్ ప్లాన్ చేద్దాం. ఏమేమి యాడ్ అవబోతున్నాయి అనేది చూపిస్తుంది మనకి. ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఉంది, వీనెట్ ఉంది, సబ్నెట్ ఉంది. తర్వాత ఇప్పుడు NSG యాడ్ అవ్వాలి. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ గ్రూప్ రూల్ యాడ్ అవ్వాలి, ఒక నిక్ కార్డ్ యాడ్ అవ్వాలి, ఒక వర్చువల్ మిషన్ యాడ్ అవ్వాలి, అండ్ IP అడ్రసెస్ అవి. సో యాడ్ చేయాల్సినవి 5 ఈ డిప్లాయ్మెంట్ సైకిల్లో. ఏమేం చేస్తుంది ఎడిషన్స్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఒకటి, రెండోది సెక్యూరిటీ గ్రూప్, 3 సెక్యూరిటీ గ్రూప్ రూల్, 4 అసోసియేషన్, 5 వర్చువల్ మిషన్. సో ప్లాన్ ఎప్పుడు ఎలాంటి హామ్ చేయదు. ప్లాన్ ఏంటంటే ఒక సిమ్యులేషన్ అనమాట. మన సింటాక్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నా, టెరఫామ్ స్టేట్ ఫైల్ కరప్ట్ అయినా అది మనకి ప్లాన్ లో తెలిసిపోతుంది. ఒకవేళ టెరఫామ్ స్టేట్ ఫైల్ లేకపోతే ఈ సిచ్యువేషన్ లో కరప్ట్ అయితే 8 రిసోర్సెస్ టు బి యాడెడ్ అని చెప్పేది ఇక్కడ. ఎందుకంటే ముందు డిప్లాయ్ అయినటువంటి రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది కాబట్టి 8 టు యాడ్ అని చెప్పేది. బట్ ఆల్రెడీ స్టేట్ ఫైల్ ఉంది కాబట్టి దాని నుంచి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకుని కొత్తగా యాడ్ చేయాల్సినటువంటి రిసోర్సెస్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఫైనల్ గా మనం టెరఫామ్ అప్లై చేయాలి. సో దీస్ ఆర్ ద మేజర్ కమాండ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. టెరఫామ్ ఇనిట్ ఒకటి, ప్లాన్ ఒకటి, వ్యాలిడేట్ ఒకటి, అప్లై ఒకటి ఎక్కువగా మనం యూజ్ చేసేటటువంటి కమాండ్స్ అనమాట. ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. సో మీన్ వైల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో షేరింగ్ నాలెడ్జ్ ఈస్ ద కీ థింగ్ టు సక్సెస్. మనం కొంత షేర్ చేస్తే మనకి రిటర్న్ లో కొంత వస్తుంది. బై షేరింగ్ దిస్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఇస్, నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి యూజర్స్ నుంచి, వ్యూవర్స్ నుంచి. సో ఫ్రమ్ దోస్ క్వశ్చన్స్ ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ సంథింగ్ న్యూ. నాకు ఇంటర్వ్యూస్ లో పనిచేస్తుంది, మేబీ నాకు
వేరే విధంగా చాలా హెల్ప్ అవుతుంది. సో వెన్ యూ షేర్ యువర్ నాలెడ్జ్, వెన్ యూ షేర్ యూ నో సంథింగ్, ఇఫ్ యూ షేర్ ఇట్ you will get something back for sure. So share these videos with your friends and help grow this channel also for my efforts. I'm going to hit enter now. Yes. And that is going to create all the resources. So if you haven't subscribed my channel already, go ahead and do it now and click on the bell icon to receive the notifications whenever I publish new videos, to miss out anything. రైట్. నెక్స్ట్ వీడియోలో ఇదే డిప్లాయ్మెంట్ ని వేరియబుల్స్ ని వాడి ఎలా చేస్తారో తెలుసుకుందాం మనం. దట్ ఈస్ ఆల్సో వెరీ కీ ఇంపార్టెంట్. ఇప్పుడు చేసిందంతా కూడా స్టాటిక్ డిప్లాయ్మెంట్. ఇది స్టాటిక్ డిప్లాయ్మెంట్ కాబట్టి ఇందులో అన్ని హార్డ్ కోడ్ చేసేసాం వాల్యూస్ ని. బట్ ఇట్ హ్యాస్ టు బి డైనమిక్ బికాస్ ఇదే టెంప్లెట్ ని వాడి మల్టిపుల్ టైమ్స్ మనం మల్టిపుల్ డిప్లాయ్మెంట్స్ చేస్తాం. చేసేటప్పుడు ప్రతిసారి వీనెట్ నేమ్ ఇదే ఉండకూడదు, ప్రతిసారి విఎం నేమ్ ఇదే ఉండకూడదు, ప్రతిసారి ఇమేజ్ ఇదే ఉండకూడదు, ఐపీస్ అవే ఉండకూడదు. సో అలాగా రిపీటెడ్ డిప్లాయ్మెంట్స్ చేయడానికి మనకి వేరియబుల్స్ అని ఆ కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో అప్కమింగ్ వీడియో వుడ్ బి variables topic. So this is creating, and if you observe what happened in the beginning is in the background is ఈ అప్లై చేసే ముందు అప్పటి వరకు ఉన్నటువంటి స్టేట్ ఫైల్ ని బ్యాకప్ తీసుకుంది. అప్పుడు 4 KB ఉంది బ్యాకప్ ఫైల్. మీరు చూసుంటే, ఒకవేళ చూడకపోతే వెనక్కి మూవ్ చేసి వీడియోని చూడండి. మనం ఈ డిప్లాయ్మెంట్ చేయకముందు దీని సైజ్ 4 KB ఉంది. ఈ డిప్లాయ్మెంట్ ఇనిషియేట్ అయిన తర్వాత దాన్ని బ్యాకప్ తీసుకుని దాని నుంచి కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కొత్త ఇన్ఫర్మేషన్ గురించి రికార్డ్ చేసుకుంది అనమాట. సో దీస్ 2 ఫైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్. ప్రీవియస్ స్టేట్కి వెళ్ళాలి అంటే ఇది ఉపయోగపడుతుంది, కరెంట్ స్టేట్ మెయింటైన్ అవ్వాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఈ 2 ఫైల్స్ లో మెయిన్ ఫైల్ ఇది మిస్ అయిందంటే కనుక ఫ్యూచర్ డిప్లాయ్మెంట్స్ మెస్అప్ అయిపోతాయి. అండ్ ఈ ఫైల్స్ ని మనం ఎలాగో ఒక సోర్స్ కోడ్ రిపాజిటరీలో మెయింటైన్ చేస్తాం కాబట్టి గిట్హబ్ లోనో సమ్వేర్ ఎక్కడో చోట వర్షనింగ్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి అనేది క్లియర్ గా తెలియడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్ గా డిప్లాయ్మెంట్ జరిగింది. దెన్ ఇఫ్ యు గో అండ్ లుక్ ఎట్ యువర్ రిసోర్స్ గ్రూప్, ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ దోస్ రిసోర్సెస్. మన విఎం క్రియేట్ అయింది, ఎన్ఎస్జీ క్రియేట్ అయింది, నెట్ కార్డ్ క్రియేట్ అయింది, డిస్క్ కూడా క్రియేట్ అయింది. విఎం ఆల్సో ఇట్ మైట్ హ్యావ్ కమింగ్ టు రన్నింగ్ స్టేట్ ఆల్రెడీ. సో వీ కెన్ లాగిన్ ఇఫ్ నెసెసరీ. రన్నింగ్ స్టేట్కి వచ్చింది. పబ్లిక్ ఐపీ ఉంటే కనుక వీ కెన్ టేక్ ద కనెక్షన్. అదర్వైజ్ బూట్ డయాగ్నోస్టిక్స్ నుంచి అయినా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మనం ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్ ఆల్రెడీ. సో దిస్ ఈస్ హౌ వీ డిప్లాయ్ ఎ సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా టెరాఫార్మ్ తోటి ఎలా డిప్లాయ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రైమరీగా రీసోర్సెస్ అంటే ఏంటి, రీసోర్సెస్ ని ఎలా డిఫైన్ చేస్తాం, వాటిని ఎలా వాడుకుంటాం టెరాఫార్మ్ కోడ్ లో అనేది తెలుసుకున్నాం. పాత వీడియోలో మనం ప్రొవైడర్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ అది చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ కీప్ ఆన్ ఫాలోయింగ్ దీస్ వీడియోస్ ఫర్ ద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, రైట్? సో ఇట్స్ గోనా బి అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో, నెక్స్ట్ వీడియో వేరియబుల్స్ మీద. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ with your friends. And thank you so much for your time watching this video. See you soon in the next video. Thanks a lot, guys.